వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. రైల్వే కూడలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసుల నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి టోల్ గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి టోల్ గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో ఆటోలను ఎనుములకు కట్టించి లాగుతూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. వామపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రమేష్ అన్న స్లోగన్ చెప్పు. రమేష్ స్లోగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్, అదేవిధంగా గ్యాస్ విపరీతంగా అతి సాధారణ పరిస్థితి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు. దాదాపు 14 రూపాయలు వేరియేషన్ ఉన్నది. వైఎస్ఆర్సీపీ అటువంటి ప్రజల పక్కన డిమాండ్ చేస్తుంది. అందుకే మాతో పాటు సిపిఎం ప్రజా సంఘాలన్నీ వచ్చి కూడా ఈరోజు మద్దతును విజయవంతం చేస్తున్నాయి. ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దానిని సమర్థిస్తూ ప్రజా సంఘాలకు మద్దతు ఇస్తూ ఈరోజు ర్యాలీ కారణమన్నారు. మీరు వెంటనే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది, పెంచిన ఏదైతే ఉన్నదో గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఇది డీజిల్ ధరలు ఆ యొక్క డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వమే భరించాలా, ప్రభుత్వమే భరించి ప్రజలపైన భారపడకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ఇది ఓన్లీ ఆరంభం మాత్రం, ముందు కూడా ప్రభుత్వం మెడలు వంచుతుంది చెప్పేసి కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాము. అంతా ఇంకా కాదు, వాళ్ళని నడ్డి విరిగిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం చూస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చేస్తున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది.